కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో సిపిఎం నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఏలేశ్వరం వైఆర్సీ అలాగే భద్రవరం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు మాన్యం ప్రజల హక్కుల కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారన్నారు. విప్లవ జ్యోతి బ్రిటిషర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన సీతారామరాజు నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. 1924 మే 7వ తేదీన తుదిశ్వాస విడిచారని 102వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్లం వెంకటలక్ష్మి, గుడాల విజయ, కాళీ అర్జున్, మైలపల్లి రాంబాబు, బొండ్రు నాగభూషణం, కొల్లు సుశీల, రౌతు సత్యనారాయణ, మజ్జి సత్యనారాయణ, పెండ్ర అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మరి దేశం అంతా కూడా మన అల్లూరు సీతారామరాజు వర్ధంతి మరి ఏళ భద్రవరం గ్రామంలో సందర్భంగా మరి 102వ సంవత్సరం అయిన చిన్న వయసులోనే 27వ సంవత్సరంలోనే ఎన్నో పోరాటాలు చేసి ఎంతో పేదవాళ్ళకి సేవం చేసి మరి బ్రిటిష్ తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఈవేళ అల్లూరి సీతారామరాజు అనే గొప్ప విషయం చెప్పుకోవచ్చిన విషయం. ఈవేళ ఒక స్వతంత్రం వచ్చిందంటే ఒక భగత్ సింగే కాదు, ఒక అల్లూరి సీతారామరాజే కాదు, సుభాష్ చంద్రబోసే కాదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసి ఈవేళ మరి 102వ సంవత్సరంలోనే చనిపోవడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈవేళ ప్రతి గుండెల్లో ఒక అల్లూరి సీతారామరాజు అని కూడా గర్వంగా కూడా ఈవేళ మేము చెప్పగలుగుతున్నాం. మరి అటువంటిది ఈవేళ భద్రారం గ్రామంలో మరి సీతారామరాజు బొమ్మ పెట్టి ఒక 5 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి చోట కూడా ఈవేళ ఇక అల్లూరి నిర్వాలి అర్పించడం జరుగుతుంది. మరి సీతారామ ఆశయాలు ఎప్పుడు కూడా మేము కొనసాగించాలని కూడా ఈవేళ మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఈవేళ మరి సీతారామరాజు పేరు చెప్తే ప్రతి ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో రైలు పరిగెడతాయని కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఆ వేళ సీతారామరాజు గారు ఒకటే అతిథికి స్టేషన్ అవ్వచ్చు, అలాగే మరి రాజమండ్రి స్టేషన్ అవ్వచ్చు, మరి ఇలాగా 5 స్టేషన్లు కూడా ఒక్కసారే కూడా కొట్టి ఈవేళ తెల్లదొరలు తరిమిని కొట్టిన ఈవేళ అల్లూరి సీతారామరాజు అని కూడా ఇవాళ మేము గర్వంగా చెప్పడం. అటువంటి ప్రాణత్యాగం చేసి 27వ సంవత్సరంలోనే ఆయన చనిపోవడం జరిగి అంత ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఈవేళ సీతారామరాజు అని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. అటువంటి మహానుభావుడు ప్రతి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ సీతారామ ఆశయాల గురించి కొనసాగించాలని కూడా సీతారామ ఆశయాల గురించి పోరాడాలని ఆయన ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనలో మన గుండెల్లో కూడా ఉండాలని కూడా ఈవేళ ఈ భద్రారం గ్రామంలో ఇక్కడ మేము చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటిది ప్రతి చోట కూడా ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు మరి వర్ధంతి ఈవేళ సందర్భంగా మరి భద్రారం గ్రామంలో ఈవేళ నివాళి అర్పించడం జరిగింది. మరి అలాగే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.